వార్డు మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న క్రాంతి కుమార్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ రామేశ్వర్ రెడ్డి నాన్న కౌన్సిలర్ గా ఉన్నప్పుడు అంగడి బజార్ సీసీ రోడ్డు నిర్మాణం చేశామని, ఆ వాడుకున్న ప్రజలు ఇంటి ముందు వెనుక పక్కకున్న మురికి కాలువలను శుభ్రం చేపించి ప్రజలకు ఊరట కల్పించామని, ఇప్పుడు నన్ను గెలిపిస్తే మన వార్డులో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తారని కారు గుర్తుకు ఓటు వేసి నన్ను 16వ వార్డు కౌన్సిలర్ గా గెలిపించాలని వేడుకున్నారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, కారు గుర్తుకే మన ఓటు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పూర్తి స్థాయిలో మీ ఉన్నాయి, మీ కోసం మావానికి కరెక్ట్గా బిట్లు ఫీల్ అవుతాను. బిట్లు ఎత్తా డైరెక్ట్ ఏమంటాను. ఎన్ని బిట్లు ఎత్తారా? అదో పెద్ద సైకిల్ మాది నెంబర్ ఇద్దాం. నాకైతే పెడతా నీకు ఇస్తాని లోకల్ ఫోన్ చేస్తారు అక్కడ వాయిస్ తీసుకున్నారు. నేను అందుకే పోలేను. హుస్నాబాద్ 16వ వార్డు ప్రజలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు క్రాంతి కుమార్, కామిరెడ్డి క్రాంతి కుమార్. నేను ఈ వార్డు 16వ వార్డు నుంచి టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన పోటీ చేస్తున్నాను. ఇంతకుముందు గత 5 సంవత్సరాల కింద మా నాన్నగారు ఇక్కడ కౌన్సిలర్గా పోటీ చేశారు. నాకు గత 15 సంవత్సరాలుగా ఉద్యమకారం నుంచి ఇవాళటి వరకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, సుదీర్ఘ రాజకీయ పరిచయాలు ఉన్నాయి. మీ అందరి సమస్యలు నా సమస్య తీసుకొని, నా ఇంటి సమస్య తీసుకొని మీ అందరి సమస్యలు పరిష్కరిస్తా. ఇంతకుముందు కూడా ఇంటి ముందు మీ పరిస్థితులు ఘోరంగా ఉండేవి. మెయిన్ రోడ్డు ప్రజల పరిస్థితులు ఇంటెనక అంత పెద్ద రోడ్డు ఇలా అంగడి రోడ్డుగా మార్చి, ఆ వెనకాల చెత్త కానీ దుర్వాసనలు కానీ లేకుండా ఇలా మీరు ప్రశాంతంగా ఇంట్లో కిటికీలు తీసుకొని ఆరాంసే పడుకునేటువంటి ఇలా సౌకర్యాన్ని నేను చేసిన. ఇంటి ముందర ప్రతి ఇంటి ముందరికి ఇంటి వెనక రోడ్డు తీసుకొచ్చింది నేనే, మెయిన్ రోడ్లలోకి ఇంటి ముందర నల్లా తీసుకొచ్చింది నేనే. అట్లా ప్రతి కాలనీలో కూడా సీసీ రోడ్లు, మిషన్ భగీరథ నల్లా నీళ్ళు, అట్లాంటి ప్రతి ఇంటింటికి వీధి దీపాలు, అట్లానే ప్రజలకు చేరాల్సిన సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏవైతున్నాయో మా ప్రత్యేక శ్రద్ధతోటి మేము ఆ రోజు ప్రజలకు అందించడం జరిగింది. ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే 2018లో వచ్చిన నీటి కరువు పరిస్థితులలో ఈ నీళ్ళల్లో అందరు కొట్టుకుంటూ ఉంటే సొంత ఖర్చులతో ట్యాంకర్ కొనుక్కొచ్చి మరి ప్రజలకు నా బాయికాడ నీళ్ళు నింపుకొచ్చి మరి ప్రజలందరికీ పోసిన. ఇవాళ ఆ తల్లి అందరి ఆడబిడ్డల ఆశీర్వాదం నా మీద ఉంది. ఇవాళ ఇళ్ళకి పోతా ఉంటే ప్రతి ఒక్కరు గదం పట్టుకొని, బిడ్డ నీళ్ళు పోసినావు నువ్వు మాకు కరువు కాలంలో, ఇవాళ మేము నీ వెంట ఉంటాం, నువ్వు రందిపడకని చెప్పి నన్ను దీవించడం జరుగుతూ ఉన్నది. అట్లనే అందరూ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా నన్ను అలానే ఆశీర్వదిస్తారని కోరుకుంటా ఉన్నా. ఫ్యూచర్లో రాబోయే పరిస్థితులు ఏంటంటే మెయిన్ రోడ్డు మీద మునక ఉన్నది, ఆ మునకను తప్పకుండా నివారించేటువంటి పరిష్కారాలు నా దగ్గర ఉన్నాయి. అది ఏ రోజైతే నేను కౌన్సిలర్గా మొట్టమొదటిగా పెడతానో ఆ నిలకను ఇవాళటి వ్యాపారాలకు సంబంధించినటువంటి ఆ మొట్టమొదటి ప్రాబ్లమ్ని నేను తప్పక దాన్ని సాల్వ్ చేస్తా. దీనికి సంబంధించింది టౌన్ ప్లానింగ్లకు పోయి టౌన్ ప్లానింగ్ యొక్క వాటిని పెట్టుకొని ఆ టౌన్ ప్లానింగ్ అధికారులను చేపట్టుకొని వాళ్ళతో చేతపట్టుకొని వాళ్ళను ప్లానింగ్తో ప్రకారం ఆ నీటిని మళ్లించడం జరిపిస్తా అనేది మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అలానే ఇవాళ మన ఇప్పుడున్న ప్రభుత్వం మనకి ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్ని కపట మాటలు చెప్పింది, అటువంటి పరిస్థితులు మళ్ళీ ప్రజలకు నమ్మి ఓటేయద్దు. మీకు ఇవాళ ఈ 2.5 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని బాధలు పడ్డారో మీకు తెలుసు. తప్పకుండా కారు గుర్తుకు వేసి మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి అక్కడున్న కేసీఆర్ను ఇక్కడున్న క్రాంతిని ఇద్దరు కలిసి గెలిపించాలని కోరుకుంటా ఉన్నా. మా బీఆర్ఎస్ విజయం తెలంగాణ ప్రజల విజయం అని ఇవాళ నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, బ్రతికేది కూడా తెలంగాణ ప్రజల కోసం అని తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకొక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటిదంటే ఇక్కడ వ్యాపారం ఊరుకు ఆయువు పట్టైనటువంటి
మార్కెట్ రోడ్ మరియు మెయిన్ రోడ్ మా దానిలోనే ఉంది. వీళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా నేను 100% సహకరిస్తా. అట్లనే ఆ మీద ఉన్నటువంటి ఏసీ టాకీస్ కాడ ఉన్నటువంటి ప్రజలు, ప్రతి మా వార్డుల్లో ఉన్నటువంటి ప్రజలకు పూర్తి భరోసాను కలిగిస్తాం. మునుపు మా 5 సంవత్సరాలు మా కాలంలో ఎలాంటి సేవలు అందించారో ఈ 5 సంవత్సరాలు తప్పక మీ అందరి ఆశీర్వాదంతో వచ్చి మళ్ళీ మీ సేవ చేసుకునే ప్రాప్తం నాకు కలిగించాలని కోరుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, సతీష్ కుమార్ గారి నాయకత్వం. జై తెలంగాణ. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.